వ్యవసాయం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద భాగం. దేశ జనాభాలో ఎక్కువ మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయంతో ముడిపడి ఉన్నారు. కానీ రైతులు తరచుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయల సహాయం అందిస్తుంది. ఈ డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు 3 విడతలుగా అంటే ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల వాయిదాలలో జమ అవుతుంది. ఇప్పటివరకు దేశంలోని కోట్లాది మంది రైతులు ఈ పథకం 20 వాయిదాలను అందుకున్నారు. ఇప్పుడు రైతులు 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి దీపావళికి ముందే ప్రభుత్వం ఈ విడత ఇస్తుందో లేదో అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన 20,000 రూపాయల వాయిదాలను సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి వస్తాయి. చివరి 20వ విడత 2025 ఆగస్టు 2న విడుదలైంది. తదుపరి విడత నవంబర్ లేదా డిసెంబర్లో రావాల్సి ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం 21వ విడత నవంబర్ లేదా డిసెంబర్లోనే వచ్చే అవకాశం ఉంది. అంటే ఈసారి దీపావళికి ముందు వాయిదా వచ్చే అవకాశం తక్కువ. కానీ ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. రైతులు మరికొంతకాలం వేచి ఉండాల్సి రావచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. ఈ కేవైసీతో పాటు భూమి ఉన్నట్లు ధృవీకరణను పూర్తి చేయకపోతే మీ వాయిదాలు నిలిచిపోయే అవకాశం ఉంది. మీ బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు లింక్ చేయడం కూడా అవసరం. ఈ పనులు పూర్తి చేయని రైతులకు తదుపరి వాయిదాకు డబ్బు లభించదు.